దీనివల్ల మూడో ప్రపంచ యుద్ధం రాబోతుందా? అమెరికా డాలర్ వాల్యూ పతనం కాబోతుందా అంటే ఖచ్చితంగా ఆ రెండు వైపు కూడా అటువైపే దారి తీయొచ్చు అని తెలుస్తోంది. ఎందుకు అంటే మూడవ ప్రపంచ యుద్ధం ఇది కాస్త ఇటు రష్యా ఇన్వాల్వ్ అయ్యి, చైనా ఇన్వాల్వ్ అయ్యి, అలాగే మిగతా దేశాలు కూడా ఇన్వాల్వ్ అయితే గనక, లేదంటే ఈ దేశాల కారణంగా మిగతా దేశాల మీద ఈ ప్రభావం పడితే గనక ఇది కాస్త ఎవరు ఎటువైపు అనే స్థాయికి దారి తీయొచ్చు. అప్పుడు ఇది మూడో ప్రపంచ యుద్ధం ఇదే కావచ్చేమో అన్న అంచనాలు, భయాలు కూడా అందరిలో ఉన్నాయి. బట్ దీని మీద క్లారిటీ రావడానికి మరికొద్ది 2-3 రోజుల సమయం అయితే పట్టే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఏకంగా ఇరాన్ సుప్రీం లీడర్నే ఇక్కడ CIA అంతమొందించడం, ఇది కేవలం యుద్ధం కాదు, అంతకుమించి ఇంకేదో జరుగుతుందని ఇరాన్ భావించిన, ఇరాన్తో అనుకూలంగా ఉన్న దేశాలు భావించినా ఇది మూడవ ప్రపంచ యుద్ధంగా మారే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అలాగే ఇక్కడ అమెరికా పరిస్థితి కనుక మనం చూస్తే, ఇంతకు ముందు నేను చెప్పాను కదా, అమెరికాకి షెల్, షెబ్రాన్ లాంటి ఒక ఆయిల్ డ్రిల్లింగ్ కంపెనీలు, ఇలాంటివి మనం కనీసం పేరు కూడా ఉచ్చరించడానికి కూడా వీలుండదు. ఎందుకంటే దీని వెనుక దీన్ని అమెరికా ఈ కంపెనీలను అక్కడ నడిపిస్తుంది అంటే అది ఏ స్థాయి వ్యాపారమో అసలు ఊహించలేం. షెల్, షెబ్రాన్ కానీ, షౌరాన్కే కానీ, షెల్ కానీ, మొబిల్ ఆయిల్, ఈ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఈ కంపెనీస్ అమెరికా కోసం UAEలో, గల్ఫ్ దేశాల్లో పనిచేస్తూ ఉంటాయి. అంటే UAE దేశాల్లో ఉన్న ఈ కంపెనీలకి దెబ్బ తగిలింది అంటే కనుక డాలర్ పతనం అనేది స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. ఇది మొత్తంగా ఇంకొక టర్న్ తీసుకుంటుంది, ప్రపంచం మొత్తాన్ని కూడా ఇంకొక టర్న్ తీసుకెళ్లే అవకాశాలు కనిపిస్తాయి. ఇదే ఎర్ర జర్నలిజంలో డాలర్తో భారత యుద్ధం అని నేను చెప్పాను కదా, ఆ రోజులు ఎంతో దగ్గరలో ఉండవన్నమాట. ఇది కాస్త తీవ్ర రూపం దాలిస్తే అమెరికాకే పెను ప్రమాదం. ఇరాన్ని కొట్టేద్దాం అనుకుంటున్నప్పటికీ కూడా ఇరాన్ ఏమో ఊరుకోదు. కాబట్టి ఇది డాలర్ పతనం వైపు కూడా దారి తీసే అవకాశాలు కనబడతాయి. అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది, ఆయిల్ని డామినేట్ చేయాలి అంటే డాలర్ స్టేబుల్గా ఉండాలన్నమాట. డాలర్ స్టేబుల్గా ఉంటేనే డాలర్ వాల్యూ బాగుంటుంది, అమెరికా బాగుంటుంది, ప్రపంచంలో తను అగ్రదేశంగా ఉంటుంది. సో ఈ లింక్ అక్కడ యాడ్ అయ్యి ఉంది. అలాగే ఇది సరే మూడో ప్రపంచ యుద్ధం, డాలర్తో జరిగే నెక్స్ట్ యుద్ధం.